మీరు కూడా మాలా మూవీ లవర్సా? అయితే ఈరోజు వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇంట్లోనే థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్, అది కూడా చాలా తక్కువ ఖర్చుతో. ఇప్పుడంతా ఓటీటీల మయం కదా, ప్రతి మూవీకి థియేటర్కి వెళ్ళాలన్నా చాలా కష్టం. సో ఇంట్లోనే హోమ్ థియేటర్ లాంటిది ఒకటి సెటప్ చేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అండ్ ఇలాంటిది ఒకటి సెటప్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. బట్ చాలా ఖర్చు అవుతుందేమో అని అనుకుంటారు. లేదు, చాలా తక్కువ ఖర్చులో కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తాను. హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోని షేర్ చేస్తున్నాను. జనరల్గా మనం సెలబ్రిటీ హౌసెస్లో లేదా డూప్లెక్స్ హౌసెస్, విల్లాస్ ఇలాంటి పెద్ద పెద్ద ఇంట్లోనే హోమ్ థియేటర్ సెటప్, జిమ్ రూమ్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. కానీ ఒక 3BHK ఫ్లాట్లో కూడా, నార్మల్ 3BHK ఫ్లాట్లో కూడా మనం హోమ్ థియేటర్ని సెటప్ చేసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో, బడ్జెట్లో, అంటే లాక్స్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. థౌజండ్స్లోనే మీరు ఇంట్లోనే మంచిగా హోమ్ థియేటర్ని సెటప్ చేసుకోవచ్చు. మాది 3BHK ఫ్లాట్. అందులో ఒక రూమ్లో మేము మంచిగా హోమ్ థియేటర్ని సెటప్ చేసుకున్నాం. ఇట్స్ బీన్ 6 months to 1 year. ఓటీటీలో ఉన్న మూవీస్ని అన్ని ఎంజాయ్ చేస్తున్నాము. మనం వీకెండ్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సరదాగా ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ట్రస్ట్ మీ, ఒకసారి చూడండి వీడియో కంప్లీట్గా. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకు హారిక ఇదంతా అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మాకేమనిపించింది అంటే, ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్ళాలన్నా, లేకపోతే మూవీకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఒక 2000కి మించకుండా అవ్వదు. సో మనం ఇంట్లోనే ఇలా సెటప్ చేసుకుంటే ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు బయటకు వెళ్తూ, అండ్ వీకెండ్స్లో సాటర్డే సండేస్ మేమైతే పిల్లలతో సరదాగా ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం అలా మంచిగా ఒక మూవీ పెట్టుకొని పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాము. మాకైతే యూజ్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ ఇది రూమ్, మీరు మ్యాక్సిమం ఒక పెద్ద రూమ్ లాంటివి ఉంటే అలాంటివి ఆప్ట్ చేసుకోండి. అంటే మనకి స్క్రీన్ అనేది కొంచెం దూరంగా ఉంటే ఆ క్లారిటీ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఈ రూమ్లో మేము ఎలా సెటప్ చేసుకున్నాము అనేది చూపిస్తాము. మీ అందరికీ తెలుసు కదా, నేను ఈ మధ్యలో చాలా వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయ్యే టైంలో మనలో చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. మనం ప్రాపర్గా ఎంత మంచి న్యూట్రిషియస్ ఫుడ్ బాడీలోకి తీసుకున్నా బయట నుంచి స్కిన్కి కేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఎందుకో నా స్కిన్ కొంచెం డల్గా అయినట్టు అనిపిస్తుంది. అందుకే నేను గ్లాస్ స్కిన్ రిఫ్లెక్షన్ ఛాలెంజ్ తీసుకున్నాను. మామా ఎర్త్ నుంచి రైస్ వాటర్ ఫేస్ వాష్ని యూస్ చేయడం స్టార్ట్ చేశాను. రైస్ వాటర్ మన స్కిన్కి ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ కిచెన్ నుంచి వచ్చే ఒక మంచి ఇంగ్రీడియంట్ రైస్ వాటర్. ఇది స్కిన్కి చాలా యూస్ అవుతుంది. బట్ రెగ్యులర్గా డిఐవైస్ చేసుకోవాలన్నా కష్టమే కదా, అందుకే ఈ ఫేస్ వాష్ని యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పటికీ ఇది యూస్ చేసి ఆల్మోస్ట్ 14 days అవుతుంది. స్కిన్లో చాలా మంచి డిఫరెన్స్ వచ్చింది. ఇందులో మెయిన్గా రైస్ వాటర్ ప్లస్ నియాసినమైడ్ ఉన్నాయి. రైస్ వాటర్ స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అలానే ఒక గ్లాస్ స్కిన్ గ్లోని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలానే నియాసినమైడ్ డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ని ఈవెన్గా బెటర్గా చేస్తుంది. మామాత్ ప్రొడక్ట్స్ అన్నీ మేడ్ సేఫ్, ఇంకా డెర్మటాలజికల్లీ టెస్టెడ్, అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతాయి. సో మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మామాత్ లిజన్స్ వాళ్ళు మీ సజెషన్స్ ఇంకా ఇన్పుట్స్ బేస్ చేసుకొని ఆల్రెడీ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. అలానే ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ద్వారా వాళ్ళు ప్రొడక్ట్స్ క్వాలిటీని బెటర్గా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫేస్ వాష్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన ఒక 1 weekలోనే మీకు చాలా మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది స్కిన్లో. ఒక 1 weekలోనే నాకైతే స్కిన్ కొంచెం ఫ్రెష్గా, గ్లోయింగ్గా అవ్వడం స్టార్ట్ అయింది. ఇంతకుముందు స్కిన్ చాలా డల్గా ఉండేదని చెప్పాను కదా, ఈవెన్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా స్కిన్ అలానే ఉండేది. బట్ ఇప్పుడు చాలా ఫ్రెష్గా, గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మామా ప్రొడక్ట్స్ అన్నీ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా ఇప్పుడు మామా ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి. మీరు కావాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నా కూపన్ కోడ్ హారిక 2025 అనే కూపన్ కోడ్ యూస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఫేస్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు ముందుటికి ఇప్పటికి డిఫరెన్స్ క్లియర్గా తెలిసిపోతుంది కదా. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను, నేను ఇంకేమీ అప్లై చేసుకోలేదు. ఇంతకుముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డల్గా అనిపించి స్కిన్ పైన అన్ని క్రీమ్స్ యూస్ చేసేదాన్ని. ఇప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం మాయిశ్చరైజర్, లిప్ బామ్ పెట్టుకుంటున్నాను, అంతే. ఐఎమ్ రెడీ టు గో. సో స్కిన్లో చాలా డిఫరెన్స్ ఉంది, అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి.
ఫస్ట్ ఒకసారి మీరు రూమ్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. తర్వాత నేను మళ్ళీ అంతా మాట్లాడతాను. సో ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్గా మాది ఇంతకుముందు ఇందులో ఒక బెడ్ ఉండేది. ఆ బెడ్ మేము పెద్దగా యూజ్ చేయట్లేదు, 2 రూమ్స్ మాకు సరిపోతున్నాయి. సో ఈ రూమ్ అలా ఎంటీగానే ఉండిపోతుంది. అండ్ ఆ బెడ్ని మేము మా ఊళ్ళో హౌస్కి పంపించేసాము. సో ఈ రూమ్ అలా కంప్లీట్గా ఎంటీ ఉంచాను. కొన్ని రోజులు ఏదైనా షూట్ అలాంటివన్నీ ప్లాన్ చేసుకున్నాను. బట్ దెన్ మాకు ఐడియా వచ్చింది, ఇది హోమ్ థియేటర్లా సెటప్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి డిసైడ్ అయ్యాము. అండ్ ఈ రూమ్లోనే మాకు పూజ గది కూడా ఉంది. సో ఈ రూమ్ని హోమ్ థియేటర్ సెటప్ లాగా అంటే మూవీస్ చూసేటప్పుడు అలా యూస్ చేస్తాం. బట్ నార్మల్ టైంలో పూజ చేసుకోవడానికి ఇలా కూడా యూస్ చేయడానికి ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాము. అందుకే రూమ్లో ఎక్కువ ఫర్నిచర్ పెట్టుకోలేదు. అంటే పెద్ద పెద్ద విల్లాస్, డూప్లెక్స్ హౌసెస్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ రూమ్స్ ఉంటాయి అండ్ పైన కింద రూమ్స్ ఉంటాయి కాబట్టి ఒక రూమ్ మొత్తం ఇట్లా హోమ్ థియేటర్కి సెటప్ చేసుకొని దాన్ని ఓన్లీ హోమ్ థియేటర్ కోసమే యూస్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఏంటంటే ఇక్కడ ఇదంతా ఒక ఫ్లాట్ అండ్ ఒకే ఫ్లోర్లో ఫ్లాట్ ఉంటుంది కాబట్టి నార్మల్గా కూడా ఈ రూమ్ని మనం యూస్ చేస్తాము. లైక్ నేను పూజలప్పుడు ఇక్కడే పూజలు చేసుకుంటాను. ఆరుష్ వాళ్ళ బర్త్డేస్కి అలాంటి వాటికి కూడా ఈ రూమ్నే యూస్ చేస్తుంటాను డెకరేషన్కి. అండ్ నార్మల్గా కూడా దీన్ని ఒక సెకండ్ హాల్ లాగా యూస్ చేస్తాను. ఎక్కువ గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, అలా సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. అండ్ ఎప్పుడైతే మూవీస్ చూడాలనుకుంటున్నామో అప్పుడు ప్రొజెక్టర్ ద్వారా ఇలా మూవీస్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో నేను ఒక ప్రొజెక్టర్ తీసుకున్నాము. ఈ ప్రొజెక్టర్ వచ్చి పోర్ట్రోనిక్స్ అనే కంపెనీ నుంచి. ఇది బయట షాప్స్లోనే తీసుకున్నాను. ఈవెన్ ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. అంటే ప్రొజెక్టర్స్ చాలా ఎక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి. బట్ మేము ఒక 15K బడ్జెట్లో తీసుకున్నాము, 15,000 బడ్జెట్లో. సో చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగుంది. అంటే క్లారిటీ కానీ ఫీచర్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. సో ఫార్ సరిపోయింది. అంటే 15,000 చాలు, ఆ బడ్జెట్ అయితే సరిపోతుంది అని అనిపించింది. మీరు కావాలంటే పోర్ట్రోనిక్స్ అనే కంపెనీ నుంచి ట్రై చేయండి. అండ్ మనకి ఈ ప్రొజెక్టర్ని ప్రొజెక్ట్ చేయడానికి ఒక ప్లెయిన్ వాల్ ఉండాలి. మీరు ఏ రూమ్లో అయితే హోమ్ థియేటర్ని సెటప్ చేసుకుంటున్నారో ఆ రూమ్లో ఒక వాల్ని ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి. లేదు అంటే మనకి స్క్రీన్స్ వైట్ తెరలు లాంటివి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా మీరు వేసుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే. బట్ మాకు ఇలా ఒక వాల్ ప్లెయిన్గా ఉంది. సో ఆ వాల్ పైనే ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఇంట్లోనే హోమ్ థియేటర్ ఒక మంచి ఎక్స్పీరియన్స్, నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇంకా నచ్చేస్తుంది. ప్రతిసారి మూవీ థియేటర్కి వెళ్ళాలన్నా కూడా కష్టమే కదా, అంటే కాస్ట్ వైజ్. అలానే ప్లానింగ్ కూడా చేసుకోవాలి, ఈ టైంకి వెళ్ళాలి అని బుక్ చేసుకోవడం, ఇదంతా ఒక ప్లాన్ బట్టి వెళ్ళాలి. బట్ ఇంట్లోనే అయితే హ్యాపీగా మనకి నచ్చినప్పుడు మనకి కుదిరినప్పుడు మూవీ వేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఓటీటీస్లో వితిన్ ఫ్యూ డేస్లోనే మనకి మూవీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి మూవీకి వెళ్ళలేకపోయినా ఇలా ఇంట్లో చూసుకోవడానికి బాగుంటుంది. మేమైతే వీకెండ్స్ సండే అలా ఒక రోజు పెట్టుకొని ఒక మూవీ పెట్టుకొని సరదాగా రిఫ్రెష్ అవుతున్నాము. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి ఇంట్లోనే ఇది ఒక మంచి ఆప్షన్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ సౌండ్ సిస్టమ్ కి అయితే బోట్ కంపెనీ నుంచి స్పీకర్ తీసుకున్నాము. ఇది ఆన్లైన్ లోనే తీసుకున్నాము, మీకు కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అరౌండ్ 3,000 పడింది, చాలా బడ్జెట్ లో, అంటే చాలా తక్కువ కాస్ట్ లో వచ్చిందని చెప్పుకోవాలి. అండ్ సౌండ్ అయితే సోఫా సరిపోతుంది. ఇంకా మనకి కావాలనుకుంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు స్పీకర్స్, లైక్ కార్నర్స్ లో అలా పెట్టుకున్నా మనకి రూమ్ అంతా థియేటర్ ఫీల్ రావడానికి కూడా బాగుంటుంది. బట్ మాకైతే సరిపోయిందని చెప్పి దీంతోనే ఎంజాయ్ చేస్తున్నాం మూవీస్ ని. అండ్ నెక్స్ట్ వచ్చి రెక్లైనర్స్. ఫస్ట్ మనకి ప్రొజెక్టర్ అండ్ ఈ స్పీకర్స్, అండ్ నెక్స్ట్ రెక్లైనర్స్ ఏంటంటే మనకి థియేటర్ ఫీల్ని ఎంజాయ్ చేయడానికి, ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లేదు అంత కాస్ట్ పెట్టలేము అనుకుంటే మీరు నార్మల్ మీ ఉన్న ఫర్నిచర్తో కూడా లైక్ ఈ సెటప్ని చేసుకోవచ్చు, ఇంట్లో ఏదో ఒక రూమ్లో సెటప్ చేసుకోవచ్చు. అండ్ మేము ఈ రెక్లైనర్స్ బయట రెక్లైనర్ షాప్లోనే తీసుకున్నాము. మాకు అరౌండ్ 40,000 పడ్డాయి 2 రెక్లైనర్స్ కలిపి. మనకి ఈ మధ్యలో రెక్లైనర్స్ కొంచెం తక్కువ కాస్ట్కే వస్తున్నాయి, లైక్ 15, 20, 30 ఆ రేంజ్లో కూడా వస్తున్నాయి. మేమైతే ఇది బయట షాప్స్లో తీసుకున్నాం. ఇది రాకింగ్ ప్లస్ రొటేటింగ్ అనమాట. మనకి 360 degrees రొటేట్ అవుతుంది, ప్లస్ రాకింగ్ ఉంటుంది అనమాట. సో రెక్లైనర్స్ అయితే 2 పెట్టాము, బికాస్ ఈ రూమ్ సైజ్ అంత పెద్ద రూమ్ అని చెప్పను, డీసెంట్ రూమ్ సైజ్ అనమాట. సో ఇందులో ఇంకొక 2, అంటే మేము 4 మెంబర్స్ కాబట్టి ఒక 4 రెక్లైనర్స్ పెట్టేస్తే కొంచెం రూమ్ కంజెస్టెడ్ అయిపోతుంది. మనకి ఈ హోమ్ థియేటర్ రూమ్ అనేది
ఎప్పుడో అంటే వీకెండ్లో వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటాం, రెగ్యులర్గా చూడం కదా. రిమైనింగ్ టైంలో కూడా ఈ రూమ్ని యూస్ చేయాలి, ఈ రూమ్ యూసేజ్ ఉండాలి అంటే కొంచెం ఫ్రీ స్పేస్ ఉండాలి కదా. అందుకే ఒక 2 రెక్లైనర్స్ పెట్టి రొటేటింగ్కి ఆ రాకింగ్కి ఫ్రీగా ఉండేటట్టు ఒక 2 పెట్టుకొని రిమైనింగ్ రూమ్ అంతా కొంచెం ఫ్రీగా ఉంచుకున్నాము. మీరు కావాలి అనుకుంటే బీన్ బ్యాగ్స్ లేకపోతే ఏమైనా ఫర్నిచర్ లాంటివి కొంచెం కంఫర్టబుల్గా ఉండేవి, ఆ కాంఫీ ఫీల్ లైక్ మూవీస్ని ఎంజాయ్ చేయడానికి బాగుండే లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు. నా ఆప్షన్ ఫస్ట్లో కొంచెం సోఫా కమ్ బెడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి పెడితే మల్టిపుల్ వేస్లో అది యూజ్ అవుతుంది కదా, అది ఎవరైనా వచ్చినా పడుకోవడానికి అలా యూజ్ అవుతుంది కదా అనుకున్నాం. కానీ బట్ ఎగ్జాక్ట్ థియేటర్ ఫీల్ రావాలంటే రెక్లైనర్స్ ఉండాలి అని చెప్పి ఒక 2 రెక్లైనర్స్ తీసుకున్నాము. సో ఇది. అండ్ నెక్స్ట్ రూమ్ కలర్ కొంచెం డార్క్ చేసుకుంటే బెటర్, అంటే మనకి ఆ డల్నెస్ లేకపోతే ఆ లైటింగ్ రాకుండా ఉండడానికి కొంచెం రూమ్ కలర్ డార్క్ కలర్స్ చూస్ చేసుకుంటే బెటర్. సో అందుకే కొంచెం ఇంతకుముందు వైట్ కలర్ అంటే క్రీమిష్ కలర్లో ఉండేది రూమ్ కలర్ పెయింట్, దాన్ని కొంచెం డార్క్ చేసాము. ఈ పెయింటింగ్ మీద కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసాము, బికాస్ చేస్తున్నప్పుడు కొంచెం బాగా చేసుకుంటే బెటర్ కదా అన్నట్టు. అండ్ ఇది గ్రే, ఏషియన్ పెయింట్స్లో మనకి డార్క్ గ్రే లాంటి కలర్ ఉంటుంది, సో దానికి వెళ్ళాము. ఫస్ట్లో రెడ్ కలర్ అలా అనుకున్నాం కానీ బట్ రెడ్ అనేది కొంచెం వైబ్రెంట్ కలర్ కదా, డే టైంలో ఈ రూమ్ని కూడా యూజ్ చేయాలి రెగ్యులర్గా కాబట్టి డార్క్ కలర్స్లోనే గ్రే అయితే ఇది కొంచెం సాఫ్ట్ టోన్ ఉంటుంది కదా, చూడడానికి కూడా ప్లెజెంట్గానే ఉంటుంది ఐస్కి అని చెప్పి ఈ గ్రే కలర్ది మొత్తం రూమ్ అంతా అంటే ఎక్కడైతే కబోర్డ్స్ లేవో రిమైనింగ్ స్పేస్ అంతా పెయింట్ చేయించాము. సో అలా పెయింట్ చేయించినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైతే వాల్కి మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారో ఆ వాల్ని మనం కొంచెం డార్క్ కలర్ కన్నా లైట్ కలర్స్లో ఉంటే మనకి లైక్ ఆ కలర్స్ అంటే మూవీని ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు మనకి మూవీలో ఉన్న కలర్స్ ఇంకా బాగా పాపప్ అవుతాయని అనిపించింది తర్వాత లేటర్ ఆన్. యాక్చువల్గా అదే కరెక్ట్ కూడా, బట్ మళ్ళీ రీపెయింట్ చేయించాలి పెద్ద ప్రాబ్లం, సోఫా బాగానే ఉంది ఎంజాయ్ చేయడానికి అని చెప్పి ఇలానే ఉంచేసాము. బట్ ఏదైతే వాల్ మీద మీరు ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వాల్ లైట్ కలర్స్లో ఉంటే మనకి మూవీలో ఉన్న కలర్స్ ఇంకా బాగా పాపప్ అవుతాయి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి, బ్లైండ్స్ ఏంటంటే మనకి కర్టన్స్ కూడా వేసుకోవచ్చు బట్ కొంచెం అంత రిచ్నెస్ రాదు కదా, బ్లైండ్స్ అయితే బాగుంటుంది అని చెప్పి మా హస్బెండ్ అన్నారు, అందుకే బ్లైండ్స్కి వెళ్ళాము. ఇది కూడా అరౌండ్ 5,000 4,000 పడింది, నాకు కరెక్ట్గా ప్రైస్ గుర్తులేదు. సో ఇవేంటంటే ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇవి అనమాట. ఇవన్నీ లేకుండా మనం మెయిన్గా తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అంటే 1,500 ప్రొజెక్టర్కి అండ్ స్పీకర్కి 3,000, మొత్తం కలిపి 20,000 అనుకోండి, అది మెయిన్ బడ్జెట్. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. అండ్ మేము ఫ్లోరింగ్ కూడా కొంచెం మార్పించాము, మనకి మార్బుల్స్ కాకుండా ఇలా వుడెన్ ఫ్లోరింగ్ ఫీల్ వచ్చేటి ఉంటే ఇంకా బాగుంటుంది. ఎలాగో చేస్తున్నాం మంచిగా అంతా, ఇది కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈ రూమ్ వరకు మేము ఫ్లోరింగ్ని మార్పించాము. అంటే ఇది వుడెన్ షీట్స్ లాంటివి వస్తాయన్నమాట, అవి స్టిక్ చేశారు గమ్ పెట్టి. సో ఇదొకటి మేము చేయించాము అంతే. ఇలా అంటే ఒక థీమ్లో చేయించామన్నమాట. యాక్చువల్లీ రూమ్కి గ్రే కలర్ వేయించాం కదా, సో దానికి మ్యాచింగ్ కలర్లో మేము ఈ రెక్లైనర్స్ని తీసుకున్నాము. అండ్ దెన్ మా రూమ్ అంతా కబోర్డ్స్ ఉన్నాయి, ఆ కబోర్డ్స్ వుడెన్ కలర్లో ఉన్నాయి, సో దానికి మ్యాచింగ్లో బ్లైండ్స్ కానీ అండ్ ఈ వుడెన్ ఫ్లోరింగ్ కలర్ కానీ చూస్ చేసుకున్నాము. సో ఓవరాల్గా ఒక డీసెంట్ లుక్ వచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా చూసి కామెంట్ సెక్షన్లో చెప్పాలి. అండ్ ఇటువైపు ఒక 2 బార్ చైర్స్ పెడదాం అనుకున్నాము. అంటే మనకు అక్కడ ఒక చిన్న టేబుల్ లాగా సెటప్ ఉంది కదా, విండో ఉంది యాక్చువల్గా, విండో దగ్గర ఒక చిన్న టేబుల్ లాగా ఉంది కదా, సో దానిపైన ఫుడ్ అది పెట్టుకొని అక్కడే కూర్చొని ఫుడ్ సర్వ్ చేసుకొని తినడానికి బార్ చైర్స్ యూజ్ అవుతాయి కదా అని అనుకున్నాము. అంటే మనం ఈ రూమ్లో కూర్చొని ఒక్కొక్కసారి మూవీస్ పెట్టుకుంటూ లంచ్ ఆర్ డిన్నర్ చేస్తూ ఉంటాము, ఆ టైంలో స్నాక్స్ తినడానికి స్నాక్స్ అక్కడ పెట్టుకోవడానికి ఆ టేబుల్ యూజ్ అవుతుంది. అక్కడే బార్ చైర్స్ ఉంటే అక్కడే కూర్చొని తినచ్చు కదా అని అనుకున్నాం, కానీ ఇంకా తీసుకోలేదు. మళ్ళీ ఇంకొక ప్లాన్ ఏంటంటే చిన్న చిన్న బీన్ బ్యాగ్స్ పెడదామా లేకపోతే ఏం చేద్దాము అని ఇంకా ప్రెసెంట్ అయితే అలానే ఉంచేసాను. మా దగ్గర ఆల్రెడీ ఒక కంప్యూటర్ చైర్ ఉంది, సో దాన్ని అక్కడ పెట్టాను. ఎందుకంటే అక్కడ ఒక్కొక్కసారి నేను కూర్చొని వర్క్ చేస్తాను ల్యాప్టాప్లో, అది ఆర్ పిల్లలు చదువుకోవడానికి కూడా యూజ్ అవుతుందని. సో ఇది మా చిన్న హోమ్ థియేటర్ సెటప్. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు, ఇది చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. అందరూ చాలా బాగుంది, చాలా బాగా సెట్ చేసుకున్నారు, మేము కూడా ఇలా చేసుకోవాలని అన్న వాళ్ళే, అందుకే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా షేర్ చేశాను. చెప్పాను
ఇది వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ. మళ్ళీ కలుద్దాం. ఎక్కడి నుంచి కూడా లైటింగ్ రాకుండా మేము జాగ్రత్త పడ్డాము. అండ్ ఇప్పుడు మీకు ఫ్లాష్ ఆన్ చేసి చూపిస్తున్నాను, లేకపోతే అస్సలు కనిపించాం మనం. అంత చీకటిగా అయిపోతుంది. కర్టెన్స్కి బదులుగా బ్లైండ్స్ ఇలాంటివన్నీ వేసాం కదా, సో రూమ్లోకి డార్క్నెస్ రాకుండా బాగుందన్నమాట. డే టైంలో కూడా మూవీస్ని ఎంజాయ్ చేయొచ్చు థియేటర్ ఫీల్తో. ఇదొక సండే మధ్యాహ్నం లంచ్ చేస్తూ దేవరా మూవీ పెట్టుకున్నాము. దేవరా మూవీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. జాన్వీ కపూర్ ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేశారు కదా, సో ఎలా యాక్ట్ చేశారో చూద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఫైనల్గా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఇంకా మూవీ చూసాము. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేస్తూ మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేసాము. సో ఇలా బయటకి వెళ్ళడానికి అవ్వలేని మూవీస్ని ఇలా ఓటీటీస్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇంట్లో మేము థియేటర్ రూమ్తో పాటు అదే టైంలో జిమ్ రూమ్ని కూడా సెటప్ చేసుకున్నాము. ఆ జిమ్ రూమ్ కూడా మీరు ఆల్రెడీ చిన్నగా వీడియోస్లో చూసే ఉంటారు. సో ఆ జిమ్ రూమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అది కూడా ప్లాన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏసీ ఆన్ చేసుకున్నాం, మధ్యాహ్నం కదా ఇంకా ఎండగా ఉంది అని చెప్పి ఏసీ ఆన్ చేసుకున్నాం. అక్కడ మనకి ఈ బ్లైండ్స్ ఏంటంటే ప్రాపర్గా మనం బ్లాక్అవుట్ చేసుకున్నట్టు రూమ్లోకి డార్క్నెస్ రాకుండా కూడా పెట్టుకోవచ్చు. సో అలా మంచిగా మూవీని ఎంజాయ్ చేయడానికి కూడా డే టైమ్ బాగుంది థియేటర్ ఫీల్తో. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.